అండి. దిస్ ఇస్ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ 49 హాస్పిటల్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వెజైనల్ ఇచ్చింగ్. సో నార్మల్లీ ఫీమేల్స్‌కి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి. వెజైనల్ ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఫ్రీక్వెంట్‌లీ దే హ్యావ్ ఎ లోవర్ అబ్డామినల్ పెయిన్. సో ఇవన్నీ చాలా కామన్ ప్రాబ్లమ్స్ ఫీమేల్స్‌లో. సో దీనికి మనం ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన మెయిన్ ఇష్యూ వచ్చేసి ఒకటి వెజైనల్ ఇచ్చింగ్ అన్నమాట. సో ఈ వెజైనల్ ఇచ్చింగ్ ఎందుకు, దీని గురించి ఎందుకు తెలుసుకోవాలి అండ్ ఏది డాక్టర్ దగ్గర దాకా వెళ్ళాల్సి ఉంటది, దేన్ని మనము ఏమంటారంటే దాన్ని జాగ్రత్తగా దేన్ని చూసుకోవాలి, వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, వెజైనల్ ఇచ్చింగ్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. అంటే దురద అన్నమాట. సో వెజైనల్ ఏరియా దగ్గర లేదా పెరీనియం ఏరియా దగ్గర, యూరిన్ వెల్ ఏరియా దగ్గర ఇచ్చింగ్ అనే కంప్లైంట్ చేస్తూ ఉంటారు చాలామంది. కొంతమంది ఇంటర్ కోర్స్ తర్వాత ఇచ్చింగ్ స్టార్ట్ అయిందని చెప్తా ఉంటారు. కొంతమంది పీరియడ్స్ టైంలో ఇచ్చింగ్ ఉంటుంది అని చెప్తారనమాట. సో దిస్ ఇస్ మోస్ట్లీ డ్యూ టు ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. బికాస్ ఆ ఏరియా చాలా మాయిస్ట్గా ఉంటుంది. ఆల్వేస్ ఇట్ ఈస్ మాయిస్ట్ కాబట్టి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వెరీ వెరీ కామన్ ఫీమేల్స్లో. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ ఫంగస్తో పాటు ఇచ్చింగ్ అండ్ రెడ్నెస్ అనేది కామన్ అనమాట. సో దీంతో ఫర్దర్ స్క్రాచింగ్ విల్ లీడ్ టు ఫర్దర్ రెడ్నెస్ అండ్ ఫర్దర్ ఇచ్చింగ్. సో ఇది ఒక సైకిల్ లాగా దాన్ని ఇచ్ చేస్తే ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో ఇది మోస్ట్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది కాబట్టి జస్ట్ ఒక యాంటీ ఫంగల్ ఆయింట్మెంట్, క్యాండిడ్ వెజైనల్ జెల్ అని ఉంటుంది. సో దే ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్. క్యాండిడ్ ఆయింట్మెంట్, వెజైనల్ జెల్స్, క్యాండిడ్ పెసరీస్ అని డిఫరెంట్గా ఉంటాయి. సో ఎనీ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ మీరు ఆయింట్మెంట్ కానీ జెల్ కానీ యూజ్ చేసినా విత్ ఇన్ 1 వీక్ యూ విల్ హ్యావ్ అబ్సల్యూట్ రిలీఫ్ అనమాట. సో ఈ వెజైనల్ ఇచ్చింగ్ యాంటీ ఫంగల్ వాడిన తర్వాత కూడా కొంతమందికి తగ్గకపోవచ్చు. సో దీనికి కారణం ఫంగల్ ఇన్ఫెక్షన్ అయి ఉండకపోవచ్చు. సో వీళ్ళలో ఏంటంటే వెజైనల్ ఇచ్చింగ్ ఎందుకు వస్తుంది, సో వెజైనల్ డిశ్చార్జ్ కూడా ఉందా దాంతో పాటు. సో ఇచ్చింగ్తో పాటు వైట్ డిశ్చార్జ్ కూడా సివియర్గా అవుతూ ఉంటే వీళ్ళలో మోస్ట్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని చెప్తామన్నమాట. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో డిశ్చార్జ్ వచ్చేసి yellowish కలర్, మ్యూకాయిడ్, స్టిక్కీగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఫౌల్ స్మెల్. సో బ్యాడ్ స్మెల్తో పాటు కొంచెము yellowish కలర్గా ఉంటే ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఇచ్చింగ్ అని, దీనికి యాంటీబయాటిక్ కోర్స్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుందన్నమాట. సో జనరలీ ఫీమేల్స్కి ఈ కంప్లైంట్స్ ఉంటాయి కాబట్టి ఫీమేల్సే ఈ మెడిసిన్స్ యూజ్ చేయాలి అని అనుకుంటారు. బట్ అలా కాదండి. వెనెవర్ దెర్ ఇస్ అన్ ఇన్ఫెక్షన్, బికాస్ మేల్స్ అండ్ ఫీమేల్స్, హస్బెండ్ అండ్ వైఫ్ రెగ్యులర్గా ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కాబట్టి బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ యూజ్ ద యాంటీబయాటిక్ కోర్స్. సో చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు. ఓన్లీ వైఫ్ యూజ్ చేస్తారు, మళ్ళీ అగైన్ హస్బెండ్తో కలిసిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ హస్బెండ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ ఫ్రమ్ ద హస్బెండ్ టు యూ. సో you'll again start complaining with the discharge. So for this to stop, you have to take antibiotic course both for husband and wife. So రకరకాల antibiotic కోర్సులు ఉన్నాయి. దీస్ ఆర్ నాట్ లాంగ్ కోర్సెస్, జస్ట్ 1 వీక్ కోర్స్, కొన్ని 3 డే కోర్స్, కొన్ని సింగిల్ డే కోర్స్లో కూడా సెట్ అయిపోతుంది అనమాట. సో జస్ట్ ట్రై టు ఫైండ్ అవుట్ విచ్ టైప్ ఆఫ్ ఎ వెజైనల్ ఇచ్చింగ్ ఇస్ దట్. ఇఫ్ ఇట్స్ అన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ దెన్ సింపుల్ జెల్ తోటి మనం తగ్గించుకోవచ్చు. ఈవెన్ ఫంగల్ ఇన్ఫెక్షన్లో కూడా టిపికల్గా కర్డీ వైట్ డిశ్చార్జ్ అనేది వస్తుందన్నమాట. సో ఇట్ లుక్స్ లైక్ థిక్ వైట్ డిశ్చార్జ్, కర్డ్ టైప్లో ఉంటుందన్నమాట. సో ఈ డిశ్చార్జ్ ఉన్న వాళ్ళల్లో జనరలీ ఇంటర్ కోర్స్ పార్టిసిపేట్ చేసిన టైంలో ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట ఇరిటేషన్. అండ్ ఈవెన్ ఇఫ్ యూ స్క్రాచ్ ఇట్ అగైన్ బూమ్స్ అప్. సో వీళ్ళల్లో కూడా వెజైనల్ హైజీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎనీ డిశ్చార్జ్ ఇచ్చింగ్ ఉన్నవాళ్ళు దే హ్యావ్ టు అట్లీస్ట్ వాష్ ద పెరీనియల్ ఏరియా ఫర్ 2 to 3 times a day. సో వీ కెన్ సీ సో మెనీ ప్రోడక్ట్స్ కమింగ్ అప్, వెజైనల్ వాష్ అని, సో ఈ ఇంటిమా అని, వి వాష్ అని, ఇట్లాంటివి ఉంటూ ఉన్నాయన్నమాట. సో ఈ ప్రోడక్ట్స్ యూస్ చేసిన వాళ్ళలో ఇన్ఫెక్షన్ కానీ వెజైనల్ ఇచ్చింగ్ కానీ చాలా తక్కువ అని చెప్తున్నారు. సో దీస్ ఆర్ వర్కింగ్ అవుట్ వెల్ ఫర్ దెమ్. సో ఈ ప్రాపర్ వాష్ చేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు డ్రై ద ఏరియా అగైన్. సో జస్ట్ వాష్ చేసి వదిలేస్తే సరిపోదండి. యూ హ్యావ్ టు కీప్ ద ఏరియా డ్రై. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ వాషింగ్ అండ్ దాని తర్వాత డ్రైగా పెట్టుకొని, ఎంత డ్రైగా ఉంటే అంత తక్కువ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈవెన్ కొంతమంది ఏంటంటే ఇంటర్ కోర్స్ తర్వాత కూడా వాష్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఈ ఇంటర్ కోర్స్ తర్వాత మాత్రం వాష్ చేయకూడదండి, బికాజ్ అప్పుడు మీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత స్పర్మ్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి స్పర్మ్ని మనం వాష్ చేయకూడదు. సో జస్ట్ బిఫోర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఇంటర్ కోర్స్ యూ కెన్ వాష్ ద ఏరియా అండ్ దెన్ యూ కెన్ స్టార్ట్ పార్టిసిపేటింగ్. సో అట్లీస్ట్ 2 to 3 times per day వెజైనల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి.
మోస్ట్లీ లైట్ కాటనీ అండర్ గార్మెంట్స్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఇచ్చింగ్ అదంతా కూడా రిలీఫ్ అయిపోతుంది. అండ్ సిల్క్ కానీ నైలాన్ కానీ వీటితోటి ఇరిటేషన్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ లైట్ వెయిట్ కాటనీ అండర్ గార్మెంట్స్ ఆర్ వెరీ మచ్ గుడ్ ఫర్ వెజైనల్ హైజీన్ ఆల్సో. సో ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో చేస్తే వెజైనల్ ఇచ్చింగ్ ఏ రకంగా ఉన్నా కూడా మనము దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ కొంతమందికి ఏంటంటే రికరెంట్ ఒక్కసారి వచ్చింది, కోర్స్ వాడిన తర్వాత తగ్గిపోయింది, మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ రిపీటెడ్ మళ్ళీ ఇచ్చింగ్ స్టార్ట్ అయిపోతుంది. కొద్దిగా ఏదైనా స్ట్రెస్ అవుట్ అయినా, కొద్దిగా ఒక 2-3 days కంటిన్యూస్ ఇంటర్ కోర్స్లో ఉన్న మళ్ళీ ఇచ్చింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో వీళ్ళలో ఒక్కసారి ఫీమేల్స్లో షుగర్ ఏమన్నా ఉందా, డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా రిపీటెడ్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ప్లీజ్ ట్రై టు చెక్ ఫర్ యువర్ షుగర్ లెవెల్స్ అండ్ ఆల్సో మీ HbA1c లెవెల్ ఎలా ఉందని చెక్ చేసుకోండి. ఈ షుగర్ కనుక నార్మల్గా ఉంటే యాంటీబయోటిక్ కోర్సు, ఫంగల్ ఇన్ఫెక్షన్ కోర్స్ కూడా మనము ఒక 1 month to 6 months దాకా వాడచ్చు. సో ఈ కోర్స్ తోటి ఆ ఇన్ఫెక్షన్ మనం క్లియర్ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఎండ్ అప్ బీయింగ్ డయాబెటీస్ ఉందని తెలిస్తే మాత్రం ఇఫ్ యూ కంట్రోల్ ద డయాబెటీస్ యువర్ వెజైనల్ ఇచ్చింగ్ ఆర్ యువర్ ఇన్ఫెక్షన్ విల్ బి క్లియర్. సో వెజైనల్ ఇన్ఫెక్షన్ అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. సో ఒక ఇన్ఫెక్షన్ వస్తే ఇంకో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. సో దే మే ఆల్సో హ్యావ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అలాంగ్ విత్ వెజైనల్ ఇన్ఫెక్షన్ జస్ట్ వెజైనా అవుట్ సైడ్ ఓపెనింగ్ ఇస్ బిగ్గర్ కాబట్టి ఇన్ఫెక్షన్ ఉన్నా త్వరగా రిలీఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్ యూరిన్ దాకా వచ్చింది అంటే అప్పుడు బ్లాడర్ దాకా సోక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా అతి త్వరగా వెజైనాలో ఏ మాత్రమైనా డిస్కంఫర్ట్ ఉన్నా, పెయిన్ కానీ, ఇచ్చింగ్ కానీ, రెడ్నెస్ కానీ ఏది ఉన్నా, ఇఫ్ ఇట్ ఈస్ పర్సిస్టింగ్ ఫర్ మోర్ దాన్ అ వీక్, 1 week కంటే ఎక్కువగా ఈ సిమ్టమ్స్ చూస్తుంటే డెఫినెట్లీ మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. బికాజ్ దీనివల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా డ్రాప్ అవుతాయి. బికాజ్ యూట్రైన్ లైనింగ్లో కూడా ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఈ ఇన్ఫెక్షన్ ట్యూబ్స్లోకి సోకి ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. సో అండ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తే కనుక కొంతమందికి బాగా ఇమ్యూనిటీ లో ఉన్న వాళ్ళకి కిడ్నీస్ దాకా వెళ్ళి దెన్ అగైన్ పైలోనెఫ్రైటిస్ అనేది కూడా రావచ్చు. సో ఎనీ ఇన్ఫెక్షన్ ఇఫ్ ఇట్ పర్సిస్ట్ మోర్ దెన్ అ వీక్, just consult your doctor. So I hope I told you some useful points regarding this. Thank you.